చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. క్రిస్పీగా ఇదిగోండి ఎలా ఉంది, క్రిస్పీగా ఉంటుంది మీకు. వేసుకుంటే మీకు ఎగ్ బజ్జీ చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీకు క్రిస్పీగా ఉంటుంది అనమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఎగ్ బజ్జీ అండి. ఎగ్ బజ్జీ చేస్తాను ఇప్పుడు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి: శనగపిండి, మసాలా, కారం, కొంచెం కార్న్ఫ్లోర్, ఆయిల్, సాల్ట్, ఇవన్నీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక ఇప్పుడు కలుపుతున్నామండి. ఇందులో పిండి పోసి గిన్నెలో కలుపుతున్నామండి. ఇది కలుపుతున్నాం: శనగపిండి, కార్న్ఫ్లోరు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి ఇప్పుడు మనకి ఎగ్ బోండాకి కావాల్సినంత ఉప్పు అన్నీ వేసుకొని ఇది జారుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఎగ్కి పట్టుకోవాలి, మనకి తోపులాగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే మీకు దానికి పట్టుకుంటుంది అనమాట. ఇలా పిసుకోవాలన్నమాట. పిసుక్కుంటే మంచిగా ఉంటుంది. ఉండలు లేకుండా పిసుకోవాలి, ఉండలు ఉండకూడదండి ఇందులో. ఇది చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది పెద్ద పని కూడా కాదు, ఇది ఊరినే 5 నిమిషాల పని. ఇది కొంచెం టేస్ట్ చూద్దాం. చాలు, కొంచెం పిసుకోవాలి. స్పూన్ కావాలా? ఇలా కలిపేసుకోవాలండి. కొన్ని కలిపేసాను, పేస్ట్ చూడండి. ఇప్పుడు అంతా అలా కలిపేసాను. ఎగ్స్ అండి, ఎగ్ బోండాలు ఇప్పుడు వేస్తాను నేను. ఎగ్ బోండా, దానికి కావాల్సిన పదార్థం కలుపుకున్నాను కదా ఇందాక. ఇప్పుడు నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక ఎగ్ని ఇలా తీసుకోవాలండి. ఎగ్ని ఇందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఈ స్పూన్ తోటి పిండి చేతికి అంటుకోకుండా మనం తీసుకుని, ఇలా ఉంది కదండి ఇది సింపుల్గా ఇదిగో ఇలా వదిలేయట్లేదు దీని మీద, కొంచెం లైట్గా దీని మీద. మళ్ళీ ఇంకొక ఎగ్ తీసుకోవాలండి. దీని మీదకి ఇవన్నీ పిండిలా వేసుకోవాలి. పిండిలా ఇలా కప్పేసిన తర్వాత ఇవన్నీ దీని స్పూన్తో తీసుకుని కొంచెం ఇలా వేసుకోవాలి. దీని మీద వేసుకోవాలి పిండి. మళ్ళీ ఇంకో ఎగ్ తీసుకోవాలి. అలా ప్రతి ఎగ్కి పిండి పట్టించి, కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్ పలంగా వేస్తారు అనమాట. అందులో ఒక మసాలా ఉండదు, ఏముండదు. మన ఊరినే దాన్ని ఏం చేస్తారంటే కోసేసి 2 ముక్కల కింద కోసేసి దాన్ని ఉప్పు కారం తెలియజేసి ఇచ్చేస్తారు. అది బాగోదండి. అది ఒరిజినల్ ఎగ్ బోండా అంటారు. అది ఎగ్కి మొత్తం పిండి పట్టించేసి వేసి తర్వాత దాన్ని 2 ముక్కల కింద కోసేసి తర్వాత మనకి వేస్తారు షాపుల్లో కానీ ఎక్కడ, బయట కూడా, ఇంటికాడ కూడా ఆగేసి ఉంటారు చాలామంది. కానీ అది బాగోదండి అంత. ఇప్పుడు నేను వేసే ఎగ్ బోండా చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇక తినేవాళ్ళకి కూడా చాలా బాగున్నాయి అనిపిస్తుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ బోండా ఇలా వేపుకుంటే మీకు ఎగ్ బోండా చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇది ఎగ్ బజ్జీ ఎలా వస్తుంది అనమాట. ఇలా వేపుకుని తింటే చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. సార్ పేలుతాయండి, చాలా జాగ్రత్తగా ఉండండి.
వేసుకోవాలండి ఎగ్ బజ్జీలు. ఈ వేడి తింటే చాలా బాగుంటాయండి. ఈ వేడిగా తినాలి. వేడిగా తింటే మంచి టేస్ట్ ఉంటాయండి. క్రిస్పీగా ఉంటాయండి ఇవి. బోండా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. మిగిలిపోయారు. కాసేపు ఇలాగే చేస్తే ఇడిపోకుండా ఉంటాయి. వేసిన వెంటనే కలిపితే ఇడిపోతాయి ఎగ్ బోండా. కంపల్సరీ నేను చేసినట్టు చేసి ట్రై చేయండి అందరికీ. చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి. సింపుల్గా అయిపోతాయి, 10 నిమిషాల్లో అయిపోతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకోండి అందరూ తప్పకుండా. ఇలాగే ఇదిగోండి వేడి ఎగ్ బజ్జీ అండి, ఎగ్ బోండా. ఇప్పుడు నేను తిని మీకు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నేను చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది క్రిస్పీగా ఇదిగోండి ఎలా ఉంది, క్రిస్పీగా ఉంటుంది మీకు. అది వేసుకుంటే మీకు ఎగ్ బజ్జీ చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీకు క్రిస్పీగా ఉంటుంది అనమాట. కరివేపాకండి. బజ్జీ కటింగ్ చేసి వేసుకోవాలి. బజ్జీ ఎప్పుడు కూడా గుడ్డు బలంగా వేస్తే మీకు టేస్ట్ అనిపిస్తుంది. సూపర్ టేస్ట్ ఉందండి బాగా. చెప్పిన విధంగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.